విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో ఓ ఇంటి స్థల వివాదం చిలికి గాలివానలా మారి ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. మళ్ళీ రివర్స్ పెట్టొచ్చు. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ లింక్ డాక్యుమెంట్స్, నా పేరు మీద ఉన్నవి ఒరిజినల్ డాక్యుమెంట్స్. పేరు రేయి రత్న. ఈరోజు నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా బాధపడే పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ సైటు 200 గజాలు, ఇది నా సైటు. గతంలో ఇందులోని జనసేన పార్టీ ఆఫీస్ కూడా ఉండేది. దీన్ని ఈ పినిశెట్టి కుమారి అనే ఆవిడకాడ నేను 9 లక్షలు అప్పు తీసుకున్నాను. ఈ అప్పు నిమిత్తం ఆవిడ ఒక బాండ్ పేపర్ మీద, ఎంటీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని ఆ బాండ్ పేపర్ మీద ఈరోజు అక్రమంగా ఆవిడ దొంగ పేపర్లన్నీ కూడా సృష్టించుకొని ఈరోజు నాకు అన్యాయం చేయడానికి చూస్తుంది. ఈరోజు సుమారుగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈవిడ వల్ల అన్యాయం పడే పరిస్థితి మనం చూస్తున్నాము. నా విషయంలోనే కాదు, చాలామంది దగ్గర కూడా ఈవిడ అక్రమంగా కూడా భూ కబ్జాలు చేసింది. అలాగే మన చైతన్య స్కూల్, గంటెడ చైతన్య స్కూల్ దగ్గర ఆ పక్క సందులోని బంగారం షాపు లక్ష్మి అనే ఆవిడ దగ్గర 400 గజాల సైటు అక్రమంగా కబ్జా చేసింది. అలాగే అగనంపూడిలో తరుణ్ అనే వ్యక్తి కాడ బిల్డింగు, అది కూడా అక్రమంగా కబ్జా చేసింది. ఆ విషయంలో కూడా 72 రోజులు జైలు శిక్ష అనుభవించి వచ్చింది. అలాగే కాకుండా సొంత వాళ్ళ అన్నదమ్ముల దగ్గర కూడా 6 నెంబర్ సైట్లు కూడా ఈరోజు అక్రమంగా ఆవిడ దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు నా విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో మాకు న్యాయం జరిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవసరమైతే సీఎం గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, పల్లా శ్రీని గారి దగ్గర వరకు కూడా తీసుకొని వెళ్తాను. ఎందుకంటే చాలామంది ప్రజలు ఈవిడ వల్ల అన్యాయంగా ఏడుస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. కావాలంటే మీరంతా కూడా ఎంక్వైరీ చేసుకునే ఈ సైటు ఎవరిదని కూడా మీరే డిక్లేర్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను తీసుకొని వచ్చాను. గత 5 డేస్ నుంచి కూడా సీఏ గారు కూడా ఆ డాక్యుమెంట్లు తీసుకొని రమ్మంటే ఆవిడేమొచ్చి అలాగా డేట్లు చెప్పుకుంటుంది. నాకు వారం టైం ఇవ్వండి, 10 రోజులు టైం ఇవ్వండి అనేసి. నిజంగా ఆవిడదే సైట్ అయితే ఈరోజు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించడానికి ఎందుకు భయపడుతుంది? నిన్న సిపి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను నా ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని వెళ్ళి చూపించాను. ఆవిడ బుధవారం వరకు టైం పెట్టుకుంది. ఎందుకు భయపడుతుంది? నిజంగా ఆవిడ సైటే కాబట్టి ఆవిడ ఎందుకు భయపడుతుంది? నేను ధైర్యంగా నేను చూపిస్తున్నాను, ఆవిడ ఎందుకు చూపించలేకపోతుంది? ఒకసారి ఇగోండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఒక నిమిషం.